తర్వాత తెరుచుకున్నటువంటి పూరి రత్నభాండార్, లేకపోతే జగన్ వల్లే పెట్టుబడులు పైకి అంటూ పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే 3వ స్థానం. మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత అత్యధిక పెట్టుబడులు ఆకర్షించిన ఏపీ. అలాగే గడిచిన 27 నెలల కాలంలో 120 ప్రాజెక్టుల ద్వారా 50,955 కోట్ల రూపాయల పెట్టుబడులు రాక, ఇదే సమయంలో 112 యూనిట్లు ప్రారంభం, తద్వారా వాస్తవ రూపంలోకి 62,069 కోట్ల పెట్టుబడులు. కేంద్ర ప్రభుత్వంలోని DPIIT తాజా గణాంకాలు వెల్లడి. నాటి సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రంలో కల్పించిన అనువైన వాతావరణం అంటూ 2024 జనవరి మార్చి మధ్య 15 కొత్త ప్రాజెక్టుల ద్వారా 22,580 కోట్ల పెట్టుబడులు ఆకర్షించామన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఆ ముగ్గురి మాటే శాసనం. ముగ్గురు రిటైర్డ్ ఐపీఎస్లు గుప్పెట్లో పోలీస్ శాఖ. ఏబీవీ, ఆర్పీ ఠాకూర్, ఘట్టంనేని శ్రీనివాసులే అసలు బాసులు. పోలీస్ శాఖను వీరే నియంత్రిస్తారని చెప్పిన ముఖ్య నేత. వీరి సర్వీస్ అంతా అవినీతి, అక్రమాల వివాదాలే. ఎస్ఐ నుంచి డీజీ వరకు వారి మాటే వేదం. ఆ త్రయం ప్రాపకం దక్కితేనే పోస్టింగ్లు. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టాలి, వేధించాలి, మూటలు ఇవ్వాలి, వారి మాటే వినాలి. ఇవి చేస్తేనే పోస్టింగ్లు. వారు సంతృప్తి చెందితేనే చిన్నబాబు పెదబాబు వద్దకు. ఇది నేనైతే నమ్మను. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు అవినీతి పరులైతే కాదు, ముగ్గురు కూడా సిన్సియర్ అధికారులే. కాకపోతే జగన్కి నచ్చలేదు, ఎందుకంటే వైసీపీ వాళ్ళ మాట వినలేదు కాబట్టి. అంత మాత్రాన వాళ్ళు అవినీతి పరులు అని చెప్పేటటువంటిది అమాయకత్వం. అది నిజమై ఉంటే కనుక ఇంతకుముందు వైసీపీ హయాంలో 5 ఏళ్లలో తీసుకెళ్ళి అవన్నీ బయట పెట్టేవాళ్ళు కదా. ఆదాయానికి మించిన ఆస్తులు ఏం పసికట్టలేదు అక్కడ. కేవలం దేశద్రోహం లాంటి కేసు పెట్టారు ఏబీ వెంకటేశ్వర గారి మీద. దాన్ని బట్టినే అర్థమవుతుంది. కాబట్టి ఇదైతే నమ్మదగినటువంటి వార్త కాదు, ఒక బురద వేసేటటువంటి వార్త.